సో గాయ్స్ ఇవాళ డే 2. సో అనుకున్నాం కదా మనం వీడియోలు తీద్దామని చెప్పేసి. సో లైఫ్ యాజ్ ఎ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. సో దాంట్లో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి టిప్స్ ఇచ్చుకుంటూ అది ఇది చేద్దాం అనుకున్నారా. సో అట్లా లెట్స్ గో. ఇప్పుడైతే జిమ్ పోతున్నాం. సో నిన్న మీకు ఆల్రెడీ తెలుసు, హెక్టిక్ వర్క్ ఉండే. జిమ్ చాలా లేట్ పోయినా, నైట్ పోయినా. అట్లా అన్నట్టు అక్కడ మన బాయ్స్ వెయిట్ చేస్తారు జిమ్ దగ్గర. ఒక్క నిమిషం, 1 సెకండ్. అది అన్నట్టు ఇప్పుడు మనం జిమ్కి అయితే వెళ్దాం. దొంగలా చూస్తున్నాడు మనోడు. ఇంకొక బాయ్ కూడా వచ్చేసిండు అక్కడ సైడు. షిట్ కమ్మా బాయ్. మొన్న వచ్చినప్పుడు కళ్ళద్దాలు పెట్టుకున్నాం అని చెప్పేసి నేను కూడా ఈరోజు కళ్ళద్దాలు పెట్టుకుని అనిపించాను. ఎట్లుంటుంది మనం ఈగోకి తీసుకుంటే వేరే ఉంటుంది అన్నమాట. దాంట్లో ఈగో తీసుకొని తెచ్చుకో. చలో గాయ్స్, తీర్థం తీసుకొని మన వేట యుద్ధం మొదలు పెట్టాల్సింది. లెట్స్ గో. చియర్స్. వర్కౌట్ వచ్చేసి మనది లెగ్స్ అనమాట. లెగ్స్లో హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్, దాంతోపాటు చిన్న వీక్ మజిల్స్ అయితే ట్రైన్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ చేస్తున్నా. మళ్ళీ హ్యామ్స్ట్రింగ్ అనే ఎక్స్టెన్షన్ ఏంద్రా అంటే లైట్గా ఇట్లా సురుకంటిస్తున్నా దాంట్లో. చలో మన బాయ్స్ అయితే చేస్తున్నారు. సో గైస్, మీకు లెగ్ ఎక్స్టెన్షన్లో ఒక ప్రో టిప్ ఒకటి చెప్తా. సో ఏం చేస్తానంటే మస్తు మంది అంటే యాక్చువల్గా ఇది స్పీడ్ కొట్టినా మెల్లగా కొట్టినా అని ఒకటేలా ఉంటుంది. నా ప్రిఫరెన్స్ ఏంటంటే కొంచెం స్పీడ్గా కొడితే నాకు ఇంకొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనిపిస్తుంది, ఇంకొంచెం మంచిగా పడుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇట్లా లేపుతున్నామంటే లేపి గట్టిగా స్క్వీజ్ చేసినామా కిందికి వదిలేటప్పుడు కంట్రోల్ చేయకండి వెయిట్ని. ఈ లెగ్ ఎక్స్టెన్షన్ మాత్రమే ఇది. పైనకి లేపిన తర్వాత కంట్రోల్ చేయకుండా దాన్ని మన కిందకు వచ్చిన తర్వాత ఎండ్ టచ్ చేయకుండా, ఎండ్ దాకా వేసుకొని ఎండ్ టచ్ చేయకుండా ఎండ్ కాడ ఆపేయాలి. మళ్ళీ స్టార్ట్ చేసి స్క్వీజ్ చేయాలి. ఎండ్ దగ్గరికి దన్మాన్ తీసుకురావాలి, మళ్ళీ స్క్వీజ్ చేయాలి. దన్మాన్ తీసుకురావాలి, స్క్వీజ్ చేయాలి. దన్మాన్ తీసుకురావాలి, స్క్వీజ్ చేయాలి. దన్మాన్ కింద తీసుకురావాలి, స్క్వీజ్. దన్మాన్ కింద తీసుకురావాలి. ఇంత తక్కువ వెయిట్ వేసినా కానీ జబర్దస్త్ పడుతుంది. యాక్చువల్గా ట్రై చేసి చూడండి. ఇంత వెయిట్ వేసి కొట్టు మొత్తం కింద కొట్టు. తాకుతుందా? ఇంకా రావాలి. $22 reps, more 8. चलो बाय. टच చేయాలి. గుడ్ ఫోన్ ఉందా? అది ఫుల్ స్టాక్. సో ఇంతమంది 30 కొట్టినా, పవన్ తోటి 30 కొట్టిస్తున్నాం. చలో కొట్టాలి. నేను టచ్ చేయమన్నాక టచ్ చేయి. టచ్ చేస్తేనే కౌంట్. ఆనాలి కాదు అంతే. కొట్టు పవన్కి అయిపోయింది. పైకి పోవాలి. వణుక్కుంటేనే కొట్టాలి. 18 దాకా వచ్చినావు. ఎస్. ఏమైంది? క్రాంప్ వస్తుందా? ఇండియన్ మాత్రం మధ్యలోనే గొడవ కూర్చి చేసినట్టే.
యాక్చువల్గా హ్యామ్స్ట్రింగ్ చేద్దాం అనుకున్నా, హ్యామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్స్. సో ఈ దానికే మొత్తం అవుట్ అయిపోయినాయి అనమాట. కాళ్ళన్నీ తొడలు మామూలుగా పంపు కాలేదు. ఇంకోటి క్రాంప్స్ కూడా మనకి డేంజర్ వస్తున్నాయి. ఇట్లా పెట్టి ఇట్లా నిలవడంగానే ఇట్లా పట్టేసుకుంటుంది. నాస్టిక్. అప్పుడే సమ్మర్ అయితే ఘోరంగా చంపేస్తుంది. ఇంట్లో నడుస్తూనే అవుతలేదు. జిమ్లో కార్డియో వేయలే, 1 అవర్ కార్డియో స్ట్రైట్. సో బరాబర్ 1 అవర్ కార్డియో వేసిన తర్వాత వచ్చి మాట్లాడతా. హెయిర్ స్టైల్ ర్యాంప్ అనిపిస్తుందా? సో మ్యాటర్లకు వస్తే ఆన్లైన్ త్రూ ఎట్లా సంపాదించుకోవాలి, అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫస్ట్ నుంచి నాకు అసలుకి ఇట్లా ట్రైనర్ కోచ్ కావాలి అని చెప్పేసి అట్లాంటి ఏం లేకుండే. కానీ ఇంట్లోనే ఈ ఫీల్డ్లోనే ఉన్నా కదా, నార్మల్ ఫిట్నెస్ దాంట్లోనే ఉన్నా కదా, ట్రైన్ చేద్దాం, మనకి అది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే నేను మల్టిపుల్ ఇన్కమ్స్ పెట్టుకుందామని చూస్తాను. మల్టిపుల్ ఇన్కమ్స్ ఉంటేనే మనం బతకగలుగుతాం ఈ సమాజంలో. ఒక శాలరీ ఒకటి వస్తుందంటే మనం ఆ శాలరీ తీసుకొని జీవితాంతం ఒక జీతంలాగా మనం పని చేయలేము, ఆ శాలరీ తీసుకొని బతకలేము. అది నాకు చిన్నప్పటి నుండి ఫస్ట్ నుంచే తెలుసు. ఒక్క శాలరీ మీద ఎట్లా వస్తారా అని చెప్పేసి చిన్నప్పటి నుండి ఆ థాట్ నాకు మస్తు ఉండే. సో అట్లా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలని చెప్పేసి ఈ పర్సనల్ ట్రైనింగ్లా ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. అంటే మనం దీనికోసం పర్టికులర్గా అని కాదు, బట్ స్టిల్ నాకు చెప్పిన కదా చేసిన, ఒక సర్టిఫికేషన్ చేసిన. ఆ సర్టిఫికేషన్లో మళ్ళీ మనకి బొచ్చు అంతా నాలెడ్జ్ వచ్చి మనం ఏదో పొచ్చి పీకేయం. ఈ సమాజం ఏంటంటే ఇప్పుడు నేను 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, ఇది చేసిన అది చేసిన అని చెప్పుకోనికి ఇప్పుడు మనం అట్లా చెప్పుకుంటాం అన్నట్టు. ఈ ఫీల్డ్ ఉంటే మనం ఇట్లా చెప్పుకుంటాం, నేను పలానా సర్టిఫికేషన్ చేసిన, నాకు ఈ ఎక్సైజ్ నాలెడ్జ్ ఉంది, ఈ బయోమెకానిక్స్ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని చెప్పుకొని నువ్వు రుబాక్సే చెప్పుకొని ఈ ఫీల్డ్లో బతకడానికి అదొక నీకు ఒక పిల్లర్. అర్థమైందా? ఆ సర్టిఫికేషన్ అంత మ్యాండేటరీ ఏం కాదు, బట్ స్టిల్ ఉంటే చాలా బెటరు. ఏంది నువ్వేంరా, నువ్వు ఏం చేసినావురా అంటే, అవురా నేను ఇది చేసిన, నా ఈ సర్టిఫికేషన్ ఉంది, నువ్వేంద్రా అని నువ్వు అంటూ అట్లా అదన్నట్టు. సో ఎందుకు చెప్పినది? కానీ ఎప్పుడైతే నేను నార్మల్గా ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చినో నా ఇన్కమ్ పెరగడం అయితే చాలా గమనించిన. నార్మల్గా ఈ బ్రాండ్ల నుంచి వచ్చేవి ఇవన్నీ నార్మల్ యూట్యూబ్ నుంచి వచ్చేవి చాలా తక్కువ యాక్చువల్గా. ఇప్పుడు ఎవరైతే పర్సన్ టు పర్సన్ మనం ట్రైన్ చేస్తుంటామో, పర్సన్ టు పర్సన్ ఒక్కొక్కడు ఒక్కొక్క దేశంలోకి వెళ్ళి వేరే వేరే కంట్రీస్లోకి వెళ్ళి వేరే వేరే ఉంటారు కదా. నార్మల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకలాగా, స్టూడెంట్స్కి ఒకలాగా, జాబ్ చేసే వాళ్ళకి ఒకలాగా, అట్లా ప్యాకేజ్ తీసుకొని ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి స్టార్ట్ చేసిన తర్వాత అంతకుముందు దాకా నా దగ్గర పైసలు మిగలలేదు. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్న కాడికి వెళ్ళి మిగులుతున్నాయి. అంటే సంవాట్ ఒక గెయిన్ అయినా అన్నట్టు, ఫైనాన్షియల్గా కొంచెం గెయిన్ అయినామని అర్థం. సో అది వచ్చిన కాడికెళ్ళి చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. అందుకనే ఈ వీడియో చేస్తున్నా. నేను ఆల్రెడీ ఒకసారి చేసిన, మీకు ఒకసారి హౌ టు ఎర్న్ 1 lakh per month అని చెప్పేసి చేసిన. అది మన ప్రొఫైల్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేకుంటే పైన కార్డ్స్ ఇస్తా, అక్కడ నుంచి ఏదైనా చెక్ చేయండి. సో దాంట్లో ఎట్లా ట్రైన్ చేయాలి, ఎట్లా క్లయింట్స్ని సంపాదించాలని చెప్పేసి ఆఫ్లైన్ గురించి చెప్పిన. ఇది కంప్లీట్ ఆన్లైన్. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే మీరు నార్మల్గా ఆన్లైన్ త్రూ ఎర్న్ చేయాలనుకుంటున్నారు, ఆన్లైన్లో క్లయింట్స్ని పట్టాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ చూస్తారు. ఎవరైనా సరే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మీ ప్రొఫైల్ చూస్తారు. ఏం చూస్తారు? మీరు ఒకవేళ ఒక కోచ్ లాగా మీరు ఏమైనా చేద్దాం అనుకుంటే ఏం చూస్తారంటే, వాళ్ళు ఆల్రెడీ మీ ప్రీవియస్ వర్క్ ఏమైనా ఉందా, అంటే వీడి ఇంతకుముందుకి ఎవరైనా ట్రాన్స్ఫార్మ్ చేసిందా, లేకుంటే వీని సత్తా ఏంది అని చెప్పేసి. ఇప్పుడు అరే నువ్వేం చేసినావు, నీ ప్రొఫైల్ ఏం లేదు కదా అంటే నేను డైరెక్ట్ వీడియోలో పెడతా కదా, చూస్తారు డైరెక్ట్. ఇప్పుడు నేను పలానా మన పవన్ అని తీసుకోండి, అంతకుముందు దాకా నేను ట్రైనింగ్ ఇచ్చిన ఇవ్వలేదు అవన్నీ పక్క పెడితే
ఒక్కసారి పవనాన్ని తీసుకున్న ట్రైన్ చేసిన ఫస్ట్ క్లయింట్ అంటే ప్రెప్కి నార్మల్ ప్రెప్ అంత మ్యాటర్ కాదు, ప్రెప్లో ఎక్కువ పైసలు రావు యాక్చువల్గా, అది వదిలేద్దాం. బట్ స్టిల్ చెప్తున్నా, ఒకసారి పవనాన్ని తీసుకున్న ఫస్ట్ ప్రెప్ వాడే ఫస్ట్ క్లయింట్ తీసుకున్నా, ఎక్కించినాం, సుత్త తీసుకొని వచ్చేసినాం. క్లయింట్ అంటే నేను ఒకరిని తయారు చేసిన చూపిస్తా ఎట్లా ఏ రేంజ్లో ఉంటాడో. మొత్తం కౌశిక్ గారిని తగ్గట్టే ఉంటాడు మనోడు కూడా, మన క్లయింట్ కూడా. ప్రోషో అయింది, ఆ ప్రోషోలో కూడా ప్రో ఛాంపియన్ అయ్యాడు, ప్రో ఛాంపియన్ కోచ్ అయినామని. సో ఇట్లా దిగిన ప్రతిసారి నేను అట్లా నా ప్రొఫైల్ని, నా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటున్నా. అంటే నేనేం ఇట్లా పోస్ట్ చేస్తలేను, ఇలా ఏం పోస్ట్ చేస్తలేను. బట్ స్టిల్ ఎట్లా ప్రమోట్ చేసుకోవాలో అట్లా ప్రమోట్ చేసుకుంటున్నా. మరీ అంత తోపు తురుమాన్లాగా వేసుకుంటలేను, అంత మార్కెటింగ్ చేసుకుంటలేను. బట్ స్టిల్ ఓకే, అరే వీని దగ్గర సత్తా ఉంది అని చెప్పేసి ప్రజలు నమ్ముతురు. అట్లా మీరు కూడా మీ ప్రొఫైల్ని కానీ మీ అకౌంట్ని మీరు గ్రో చేసుకోవాలి, మీరు ట్రైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర క్లయింట్లే లేరు బ్రో. నేను ఎట్లా ట్రైన్ చేయాలంటే, మీ దోస్తాడు ఉండడా, మీ తమ్మునాడు ఉండడా, ఎవరైతే డెడికేటెడ్గా నీతో సమానంగా నీతోటి డైలీ జిమ్కి వస్తాడో వాడిని ట్రాన్స్ఫార్మ్ చేయి. వాడిని బర్వాతల దింపు, బొర్రున్న ఫోటో, దాని పక్కకి 6'5" తీసుకొచ్చిన ఫోటో. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఎక్కువ సంవత్సరాల నుండి చేస్తుంటే మీకే ఆ నాలెడ్జ్ వస్తుంది, అది వస్తుంది. ఒక సర్టిఫికేషన్ ఇచ్చిరా కథం, మీరు కూడా ఒక కోచ్ అయిపోవచ్చు. కాకపోతే చాలా ఎప్పుడైనా సరే కొత్త నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఫిట్నెస్ అనేది ఒక పెద్ద సముద్రం. మీరు ఎంత నేర్చుకుంటారో అంత నేర్చుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నాకు ఇంత తెలుసు, నేను గొప్ప, నేను పోతున్నాను అంటే నడవదు. మీరు ఎప్పుడు ప్రతిరోజు మీరు అప్ టు డేట్ ఉండాలి. ప్రతిరోజు కొత్త నేర్చుకుంటూనే ఉండాలి, కొత్త ప్రయోగిస్తూనే ఉండాలి. ఇంకోటి కంటెంట్ తీయండి. కంటెంట్ ఇస్తేనే కదా మీరు ప్రజల దగ్గరికి పోయి, ఇప్పుడు ఆల్రెడీ మీ దోస్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిరని చెప్పేసి అది అందరి దగ్గర రీచ్ కాదు. అది అందరి దగ్గర రీచ్ కావాలంటే మీకు ఒక మంచి ప్రొఫైల్ బిల్డ్ అయి ఉండాలి. సపోజ్ మన తెలుగులో ఫిట్ బాయ్ అల్లో ఉంటాడు, మనోడు అది యూట్యూబ్ ఏం చేయడు యాక్చువల్గా. సో మనోడు ఏం చేస్తున్నాడంటే ఎక్సర్సైజ్ సైన్స్ గురించి, సైన్స్ బేస్డ్ న్యూట్రిషన్ అంటాడు, ఫిట్నెస్ అంటాడు, వర్కౌట్లు అంటాడు, చిన్న అంటాడు. స్టోరీలలో చూస్తే అనదర్ కూల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి పెడతాడు. సో అట్లా ఆయన ప్రొఫైల్ మంచిగా ఉంటుంది. ఒక 100K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు, ప్లస్ అందరికీ రీచ్ కానికి అంత రీచ్ ఉంటుంది. స్టోరీస్లలో వీళ్ళ క్లయింట్స్ ట్రాన్స్ఫర్మేషన్లో అవన్నీ పెడుతుంటాడు అట్లా. సో అట్లా ఎగ్జాంపుల్ చెప్పినాం మనోడిని, ఫిట్ బాయ్ వాళ్ళని. సో అట్లా బిల్డ్ చేసుకోవాలి. స్టెప్ 1 అయిపోయింది. సో గైస్ సెకండ్ థింగ్ ఏం లేదనమాట, మీకు 10 మంది క్లయింట్స్ వస్తే సపోజ్ వచ్చినారు అనుకోండి, దాంట్లో 8-9 మంది బరువు తగ్గడానికే వస్తారు. సో మీ గోల్ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హెల్దీగా డే టు డే పనులు మంచిగా చేసుకుంటూ బరువు తగ్గుకుంటూ హెల్దీగా ఉండడమే మీ ప్రియారిటీ. ఎటువంటి ఇంజురీస్ కాకుండా మీ దగ్గరికి వచ్చిన క్లయింట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటే దానికోసం మీరు ఎట్లా కష్టపడతారు, ఏం తీసుకుంటారు అని చెప్పేసి మీరు మీ దగ్గరికి రాగానే అవన్నీ ప్లాన్ గీసుకొని A to Z అమలు పరిచి వాళ్ళని హెల్దీగా ట్రాన్స్ఫార్మ్ చేసి చూపించగలగాలి. సో అది సెకండ్ థింగ్. వాళ్ళ హెల్త్ అండ్ వాళ్ళని సేఫ్టీగా ట్రైన్ చేయడమే మీ ఫస్ట్ ప్రియారిటీ యాక్చువల్గా. థర్డ్ థింగ్ వచ్చేసి, ఆల్రెడీ మీ వర్క్ నచ్చి, మీ ట్రైనింగ్ స్టైల్ నచ్చి, మీరు ఇచ్చే డైట్లు నచ్చి వాళ్ళు ఎట్లాగో రివ్యూ ఇస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఇంకా బాగా నచ్చితే ఇంకో 4 సజెస్ట్ చేస్తారు. అయిపోయాయి, మీరు 5 మంది క్లయింట్లను పట్టేసారు, ఒక్కరిని తీసుకొచ్చి ఆడే ఒక 4 తీసుకొచ్చింది కాబట్టి మీకు 5 క్లయింట్లు అయినారు. సో 5 మంది ఇంకొక 15 మందిని తీసుకొస్తారు, 20 మంది అయ్యారు, కథం అయిపోయి. ఒక్కొక్కడు నార్మల్ మీరు తప్ప బేసిక్ ఛార్జ్, మరీ బేసిక్ ఛార్జ్ నేనైతే ప్యాక్స్ లాగా తీసుకుంటా. అంటే 3 months మినిమం, స్టార్టింగ్ 3 monthsకి తీసుకుంటా. చాలా తక్కువ ఛార్జ్ చేస్తాను నేనైతే. నార్మల్ మీరు కూడా బేసిక్గా 3 monthsకి ఒక 10,000 ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి. జస్ట్ ఒక 10 మంది క్లయింట్స్ తీసుకుంటే ₹1,00,000. సో అట్లా ఏది అంత జల్దిన రాదు. చేస్తుంటే మనం పనితీరు బాగుంటే అవే ఏమంటారు, మనమే ఎదుగుతాం. ఇది మంచి సామెత అయిపోయినా కానీ సెట్ కాలేదు అంతే. సో ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయి మీ వర్క్ తీరు నచ్చితే వాళ్ళే మీకు క్లయింట్స్ అనేటోళ్ళు వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఇచ్చిపెట్టుకోరు. ఇంకో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఎంత పొలైట్ ఉంటున్నారు, ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, ఎంత మంచిగా ట్రైన్ చేయగలుగుతున్నారు, మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ ఎట్లుంది, మంచిగా ఉందా లేదా, అసలు మంచిగా రిసీవ్ చేసుకోగలుగుతున్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. నాకంటే నార్మల్గా ఇప్పుడు
నేను వీడియో ఇస్తున్నా, ఏదో దోస్తాంతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. సో ఇట్లాంటి ర్యాప్ నచ్చి వచ్చేటోళ్ళే ఎక్కువ మంది నార్మల్ నాకైతే, ఎగ్జాక్ట్గా అయితే. అంటే మనం మరీ అంతా మొత్తం హీరో సార్ చెప్పండి బాగున్నారా, నన్ను ట్రాన్స్ఫర్మ్ చేయగలుగుతాడు, నా దోస్తాన్లా ఉంటాడు అని చెప్పేసి అట్లా వచ్చేటోళ్ళు నాకు ఎక్కువ మంది అనమాట. సో మీది ఏ స్టైలు, మీరు ఎట్లా మాట్లాడితే బాగుంటుంది, మీరు ఎట్లా మాట్లాడగలిగి వాళ్ళతోటి ర్యాప్ పెంచుకుంటారు అని చెప్పేసి అది మీ చేతిలో ఉంటుంది. సో అదొకటి చెక్ చేసుకోండి. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పర్సన్ జేబులోకి వెళ్ళి పైసలు తీసి మీకు పే చేయాలంటే మీరు ఎంత మంచిగా మాట్లాడాలి, ఎంత స్కిల్డ్ అయి ఉండాలి చూసుకోండి. ఒక 10,000 అంటే ఒక సామాన్యుని జీతం, నెల జీతం, ఆ నెల జీతం మీకు తెచ్చి పే అంటే సామాన్యుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోడు యాక్చువల్గా. సో మనలా దూలా ప్యాషన్ ఎక్కువ ఉన్న వాళ్ళే ఈ ట్రైనింగ్లో అవన్నీ తీసుకుంటారు. బట్ స్టిల్ చాలా ప్యాషనెట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సారీ బాయ్స్, ఎట్లా ఏం అనుకోకండి. పాయింట్లో మిస్ అయిపోతున్నా. అది కమ్యూనికేషన్ ఈజ్ బాగానే ఎక్స్ట్రా. సో గాయ్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో మీరు ఉన్న పలంగా అన్ని పనులు మానుకొని వచ్చి ఈ ఫీల్డ్కి దిగాలి, ఈ ట్రైనింగ్ చేయాలి, ఇట్లా కోచ్ అవ్వాలి, ఇట్లా బాడీ బిల్డింగ్ చేయాలి, ఇట్లా బాడీ పెంచాలని చెప్పేసి అనామతం అన్ని పనులు మానుకొని వచ్చి చేయకండి. ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ చేయాలి. ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ చేసుకుంటూ పోతేనే మనం సక్సెస్ అవుతాం. సో మీరు జాబ్ చేస్తున్నారా, జాబ్ చేసుకుంటేనే ఇది చేయండి, మీ ఖాళీ టైంలోనే ఇది చేయండి. మీ జాబ్ని ఈ శాలరీ ఇప్పుడు మీరు ఏదైతే సంపాదిస్తారో మనది సంపాదన ఏదైతుందో అది దాన్ని బీట్ చేసినప్పుడు ఆలోచించండి. అంటే అది వదిలేసే అంత ఇది వర్తా అని చెప్పేసి అట్లా ఆలోచించుకొని దమాకు పెట్టి ఆలోచించండి. నాకు ఏమైనా సరే తక్కువ పైసలు ఇచ్చినా సరే నాకు నచ్చిన పని చేసుకొని నేను మంచిగా బతుకుతా అంటే తక్కువ పైసలతోటి మనం మంచిగా బతకలేము యాక్చువల్గా, అర్థమవుతుందా? సో ప్లాన్ చేయండి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి మనకి. ఎప్పుడైనా సరే 2 ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అది ఇది బ్యాలెన్స్ చేసుకొని చేస్తే, అర్థమవుతుందా? సో మంచిగా డబ్బులు సంపాదిస్తే మంచిగా హ్యాపీగా ఉంటారు మీరే. ఉన్న పనంగా అన్ని పనులు ఇచ్చి పెట్టుకొని చదువుకుంటే చదువుని ఇచ్చి పెట్టుకొని దీంట్లోకి దిగాల్సిన అవసరం లేదు. మంచిగా చదవాలి, చదువుకున్న కాడికి మంచిగా చదువుకొని మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని చదువుకుంటేనే ఇది పార్ట్ టైం లాగా, ఇది పార్ట్ టైం నీ టైంని వేసి దీంట్లో ఇన్వెస్ట్ చేసి నీ స్కిల్ని చూపించి నువ్వు సంపాదించుకో. అంతేగాని ఉన్న పలంగా అన్ని మానుకొని వచ్చి నేను కట్టలు నువ్వు సంపాదించలేవు యాక్చువల్గా. తర్వాత మళ్ళీ బాధపడతావు, అది ఎందుకు ఇచ్చి పెట్టుకున్నా, అది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు అయిపోతుంది. చూసుకో మరి, అంతే. చాలా ఎక్కువ టిప్స్ వచ్చేసినాయి. తీసుకో, పండుకోవాలి, ఆల్రెడీ టైం ఇట్లుంటుంది మన బతుకు. ఓకే, కలుద్దాం పొద్దుగాల. సో గైస్, నేను ఆ వీడియో అంతా ఎడిట్ చేసి పండుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ లేటే లేచిన. ఫస్ట్ ఇది ఎట్లా సెట్ చేసుకోవాలో అర్థమే అవుతలేదు. సో ఇప్పుడైతే తినేసి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈరోజు వీడియో అయితే ఇంతే, కలుద్దాం రేపు వచ్చే వీడియోలో. ఉంటా, బాయ్, పీస్.